హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎక్కడున్నామంటే తుంగభద్ర నడి మధ్యలో ఇక్కడ రివర్లో ఉన్నాము. ఇక్కడ వాటర్ వస్తే ఇది మొత్తం నిండిపోతుంది. ఇక్కడ ఏముండదు. ఇప్పుడు మీకు అన్ని టెంపుల్స్ చూపెడతా. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇవన్నీ చూపెడతా. మీకు అన్నిటి గురించి చెప్పుకుంటూ వస్తాను. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపెడతా. ఫస్ట్ కోటిలింగం చూద్దాం రండి. ఇక్కడ స్పెషల్ అన్నిటికన్నా కోటిలింగం ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ శ్రీరాముడు పూజించిన ఇవన్నీ, ఆంజనేయుడు, శ్రీరాముడు, వాలి, సుగ్రీవుడు, అందరూ వానర జాతి మొత్తం అందరూ ఇక్కడే ఉంది. వాళ్ళందరూ పూజించిన ఇవన్నీ వాళ్ళు కట్టినవి. మన శ్రీరాముడు, హనుమంతుడు అప్పటి కాలంలో కట్టినవి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించింది ఇదంతా. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్. ఈ రంధ్రాలు చూసిల్లా, ఈ 4 రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాలు మెయిన్ టెంపుల్. ఇది ఇక్కడ గుడి, ఇది ఈ నదిలో ఇది గుడి, మంచి గుడి, మెయిన్ టెంపుల్, శివాలయం. ఇది కోటిలింగం. కోటిలింగం అయిపోయిందా? ఇది మెయిన్ టెంపుల్. అప్పటి కాలంలో మన దేవుళ్ళు పూజించినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా మంచిగా చెప్తాను. ఇక్కడ అన్ని శివలింగాలే ఉన్నాయి. ఇక్కడ 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 అన్ని శివలింగాలే ఉన్నాయి మెయిన్ టెంపుల్లో. ఇక్కడ డిజైన్లు ఉన్నాయి అన్నీ. ఇక్కడ అన్ని బొమ్మలే, నంది విగ్రహాలు. 1 2 3 4 5 6 7 విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని శివుని ఉన్నాయి, శివుని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకా ఇటు చూద్దాం. ఇంకా అక్కడ కోటిలింగాలు అక్కడ ఫేమస్. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, రాతితో చెక్కినాయి, దండం పెట్టాలని. నది మధ్యలో. ఓకే, ఇంకా ఇక్కడ మనం చూసేది ఏంటంటే మెయిన్ పాయింట్ చెప్తాను ఇప్పుడు. ఇదండి మెయిన్ పాయింట్. ఇక్కడ శివలింగం ఉన్నదా, అక్కడ చూడండి నంది ఉన్నది. అది జూమ్ చేస్తే కనబడుతుంది. నంది ఉన్నది అక్కడ. మీకు దాని గురించి చెప్తా. ఇక్కడ శివుడు ఉన్నాడు, మధ్యలో తుంగభద్ర నది ఉన్నది, గంగమ్మ. ఆ తర్వాత నంది అక్కడ నుండి సేమ్ హైట్లో నంది ఉంటుంది అక్కడ. ఇంకా దీనికన్నా కొంచెం ఇక్కడ శివుడి కన్నా కిందిగా ఉంటుంది అక్కడ. ఓకేనా? ఇక్కడ ఇప్పటివరకు అయితే ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్దాము. అక్కడ ఏముందో చూద్దాం రండి. ఇప్పుడు ఇట్లా వెళ్దాము. ఇంకా మంచి మధ్యలో పెద్ద బండలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎంత కష్టంగా వచ్చి వీడియో తీస్తున్నాను చూడండి. ఇందులో చూసాలి. ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి. ఇది కూడా మెయిన్ టెంపుల్. శివలింగాలు పూజలు ఇప్పటికీ జరుగుతున్నాయి ఇక్కడ అన్నీ. ఇది మెయిన్ టెంపుల్, గర్భగుడి. ఇది అప్పటి కాలంలో దీన్ని మన శ్రీకృష్ణదేవరాయలు కూడా పూజించారు. ఇక్కడ వాటర్ లేవు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి చూడగలుగుతాం. లేదంటే ఇదంతా వాటర్ నిండిపోయి అన్ని గుళ్ళు మునిగిపోతాయి మొత్తం. కాబట్టి చూడండి, ఇక్కడ నంది విగ్రహం. ఓకే, చూడండి. ఇప్పుడైతే మనం దగ్గర నుంచి చూద్దాము. ఇక్కడ నంది ఉన్నాడు, ఇక్కడ శివుడు ఉన్నాడు. ఇక్కడ ఇప్పటికీ పూజలు జరుగుతాయి. ఓం నమ శివాయ నమ. ఇక్కడ అన్ని శివలింగాలు ఉన్నాయి. కాకపోతే మీకోసం వీడియో చేస్తున్నా. ఇవన్నీ నడవడం నాకు ఇష్టం లేదు. ఓం నమ శివాయ నమ. కాశీ శివలింగం లాగా ఉన్నారు. ఇక్కడ అన్ని చిన్న బొమ్మలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఇక్కడ చూసినాము. ఇక్కడే ఇంకా పక్కకి మన బజరంగి బలి ఉన్నది. ఇక్కడ చూద్దాము. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు పక్కకి, బజరంగి బలి. జై హనుమాన్, వాయుపుత్ర. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చూడడానికి శివుడు ఆజ్ఞ లేని చీమైన గుట్టది కాబట్టి, ఇక్కడ సమ్మర్ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ చూడడానికి వచ్చినాము. ఇవన్నీ చూడడం నా అదృష్టము. ఇదంతా ఆ దేవుని మహిమై ఉండాలి. ఇది డబ్బులున్నా సెట్ కాదు, మనకు ఏదున్నా సెట్ కాదు. అంతా దేవుని ఆజ్ఞ ఉంటేనే ఇది జరుగుతుంది, ఇలా రావడం. ఇంకొకటి ఏంటంటే ఈ కటింగులు చూడండి. ఇది ఎందుకు కటింగ్ చేసిందంటే బండ కటింగ్ చేసేటప్పుడు ఇలాగే కట్ చేసేవారు పూర్వము. ఇందులో వాటర్ వేసుకుంటూ చెక్క కట్టబెట్టి పలగొట్టుకుంటూ వేడి నీళ్ళు పోసుకుంటూ కట్ చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బండరాయి అలాగే పలగొట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈ బండలన్నీ చూడండి. ఇదంతా ఎలా ఉన్నాయో, పెద్ద బండలు. ఇక్కడే
రాసింది జై శ్రీరామ్ అని. ఇదంతా వాటర్ అంటే ఎట్లుంటుందో ఊహించుకోండి మీరే. ఇవన్నీ మనం నడుస్తున్నామంటే ఎంత అదృష్టం ఉండాలి. చూడండి ఎంత హైలైట్గా ఉన్నాయో. పెద్ద పెద్ద బండలు లోపల ఇదంతా నదిలో మునిగిపోయే స్టేజ్ ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కడ నుండి వెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. ఇక్కడ నాకు చెప్పలేనంత టైం లేదు చెప్పేంత. చూడండి ఇక్కడ ఒక మెయిన్ శివ టెంపుల్ ఉంది. 4 రంధ్రాలు ఉన్నాయి ఇక్కడ. ఇదొకటి, అదొకటి, అదొకటి, అదొకటి. అక్కడ నంది ఉన్నది. ఇక్కడ ఇది కూడా మెయిన్ టెంపుల్. అప్పటి కాలంలో ఇదంతా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ శివలింగం ఇరిగిపోయింది. ఓన్లీ ఇక్కడ అన్ని దారులు ఉన్నాయి. ఇక్కడ పూజ చేసినప్పుడు వాటర్ పోవడానికి ఫ్లో లోపలికి ఉన్నది. చూడండి ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ టెంపుల్కి ఎక్కడానికి దిగడానికి మెట్లు కూడా కట్టారు. మెట్లు ఒక్కొక్కటిగా చూడండి. ఇవి ఎంత హైలైట్గా చేసిందో. మెట్లు చూసారుగా. ఇదంతా బండ కటింగ్ చేసిన గుర్తులు ఇవన్నీ. మళ్ళీ మధ్యలో బండ కటింగ్ అవుతుంది చూడండి. ఇప్పుడు అట్లా చేసి ఇట్లా మధ్యలో కటింగ్ అవుతుంది బండ. కట్లు పెట్టి కట్ చేస్తారు. ఇక్కడ ఒక శివలింగం ఉన్నది చూడండి. ఇక్కడ ఓం నమ శివ. ఇక్కడ చూడండి నంది ఉన్నది, శివలింగం ఉన్నది వాటర్లో. ఇక్కడ మనం పూజ చేసినప్పుడు వాటర్ పోవడానికి ఇక్కడ దారి ఉన్నది ఇంకా. ఓకే, ఇంకా చూద్దాం రండి. నా చేతి. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం రండి. చూడండి ఇక్కడ దుర్గామాత ఉన్నది. ఇక్కడ దుర్గామాత ఉన్నది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అక్కడ ఇంకొక దేవుడు ఉన్నాడు, సరిగ్గా కనబడతలేడు. ఓకే, ఇంకా చూద్దాం. ఇంకా కొండలలో వెళ్తున్నాం కష్టంగా, చాలా కష్టంగా ఉన్నది దాటడం అటు ఇటు.